దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్యల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్యల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చేశారు. అంతేకాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ నెల 6వ తేదీన మాధురి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లుగా డాక్యుమెంట్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దివ్యల మాధురి మాత్రం ఆ ఇల్లు తనదే అని చెబుతున్నారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, అందువల్ల అక్కవరం ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె తెలిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని, ఆధారాల్ని సైతం బయటపెట్టారు మాధురి. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను, నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. అదే సమయంలో దువ్వాడ వాణి ఇంట్లోకి వెళ్లడానికి టెక్కలి కోర్టు పర్మిషన్ తెచ్చుకుంది. అయితే ఈలోపే వాణికి షాక్ ఇచ్చేలా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించారా? అందుకే మాధురికి ఇంటి రిజిస్ట్రేషన్ చేయించేశారా? ఆ ఇల్లు ఇప్పుడు తనది కాదని, మాధురికి చెందుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పకనే చెప్పేశారు. సో భర్త పేరుపై ఇల్లు రిజిస్ట్రేషన్ లేకపోతే కోర్టు తీర్పు ఎలా వర్తిస్తుంది? అందుకే ఇది తన ఇల్లు అని చెబుతోంది దివ్యల మాధురి. చెప్తున్నాం బౌన్సర్లు ఉన్నారని, మళ్ళీ ఆ కెమెరా వీడియోలు అందరి ఫోన్లో ఉన్నాయి. ఆ లింక్ అప్ అయి ఉన్నాయి. నాకు డాక్యుమెంట్ అప్ చెప్పేశారు, తాళాలు అప్ చెప్పారు, మేము ఇచ్చిన డబ్బులకి ఇదిగోండి వీళ్ళని చెప్పి. ఎంతమంది పిల్లలు మా ఇంటికి డాన్స్ రాలేదే? మీరు మా ఫ్రెండ్ మీకు అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయా? అయితే రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదంటున్నారు దువ్వాడ వాణి. ఇంట్లోకి వెళ్లడానికి కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటున్నామని తెలిసే హుటాహుటిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన తనదైపోదు అంటున్నారు వాణి. ఇంటి కోసం ఎలాంటి ఫైట్ కైనా సిద్ధమంటున్నారు ఆమె. కోర్టులో ఇష్యూ ఉంటుండగా అస్సలు రిజిస్ట్రేషన్ అనేది జరగదండి. ఇట్ ఈస్ వైలెన్స్, తప్పండి పక్కాగా. కానీ 100% అది చెల్లదు కూడా ఉందండి. ఆవిడ ఏదైనా చెప్పుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ చూపించుకోవచ్చు, కానీ చెల్లదండి. అది నేను కోర్టులో కూడా ఫైట్ ఇస్తాను, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎంత ఫైట్ అయినా ఇస్తాను, లేదో అనుకోవచ్చు. వెళ్తాం, రైట్ రాయల్గా వెళ్తాం, ఏం ఆషామాషిగా వెళ్తాం, రైట్ రాయల్. మొత్తానికి దువ్వాడ రగడ ఎపిసోడ్ మొదలై సరిగ్గా నెల రోజులవుతోంది. కానీ ఇప్పటి వరకు రాజీ కుదరలేదు సరికదా, కొత్త ట్విస్టులు తెరపైకొస్తున్నాయి. ఏ ఇంటి కోసం అయితే వాణి పట్టు వదలకుండా ధర్నా చేస్తున్నారు, అదే ఇంట్లో ఇప్పుడు మాధురి ప్రత్యక్షమయ్యారు. ఈ సీన్ చూడగానే దువ్వాడ వాణి రగిలిపోయారు. నిచ్చెన వేసుకుని పైకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ హై డ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. తనపై దాడి చేస్తే ఊరుకోను అంటూ మాధురి వార్నింగ్ ఇచ్చారు. ఆత్మరక్షణ కోసం ఏవైనా చేస్తానంటూ హెచ్చరించారు. దువ్వాడ వాణి, దివ్యల మాధురి మధ్య రచ్చ కొనసాగింది. నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా ఎవరైనా మొత్తంగా గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.